హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇలా బట్టలతో వచ్చిందని చూస్తున్నారా? ఆ 100కి 2 అని అమ్ముకునే బట్టలు అనుకుంటున్నారా? కాదండి, ఇంట్లో బట్టలే. అన్ని నీట్గా చదువుదామని అలా వేసాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికొకరికి ఎక్కువ బట్టలు ఉంటాయి. మా ఇంట్లో మా ఆయనకి ఎక్కువ ఉంటాయి. ఇవి ఎంత మంచిగా చదివి పెట్టినా కూడా 2 days కంటే ఎక్కువ ఉండవు. అందుకే చిరాకు వస్తుంది బట్టలు చదరాలంటే. మొత్తానికి అయితే అన్ని చదివి పెట్టేసిన. తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, మనం ఫ్యామిలీతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు మాత్రం మనతో టైం స్పెండ్ చేయరు. ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటారు. ఇంతకీ ఫోన్ చూస్తుంది ఎవరా? ఇంకెవరు? మా ఆయన. అబ్బా, ఈయనకే ఉంది ఫోన్ అన్నట్టు ఫోజులు ఇస్తున్నాడు. నాకు లేదా, నేను కూడా చూస్తా అని చెప్పి ఫోన్ చూస్తుంటే ఓరియో కేక్ అయితే వచ్చింది. ఇక చూసాక పానం ఆగుతుందా? ఇక చేయాలని చెప్పి వెంటనే షాప్కి వెళ్ళి ఓరియో బిస్కెట్స్ అయితే తెచ్చి కేక్ అయితే రెడీ చేసిన. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా. కేక్ టేస్ట్ అయితే వేరే లెవెల్. షుగర్ కొంచెం తక్కువైంది కానీ మస్తుంది. ఈసారి మళ్ళీ వేస్తే షుగర్ కొంచెం ఎక్కువ వేసేయాలి. కేక్ అయితే తిని వండుకున్నా. ఇక లేచేసరికి సాయంత్రం అయింది. సాయంత్రం అయితే ఏం గుర్తొస్తుంది మనకు? చాయ్ గుర్తొస్తుంది. చాయ్లో మురుకులు వేసుకొని తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక అలా బయటకు వెళ్దామని చెప్పి పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళిన. నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని నీ నోటితో ఒక్కసారి అత్త అని పిలవ్వే. మీకు అప్పటికే అర్థమై ఉంటది డైలాగ్ వింటే. చుట్కీ పక్కన ఉన్నది ఎవరో? డింపీ చుట్కీ వాళ్ళ మేనత్త. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా బజరా అందరూ ప్లీజ్. బాయ్ బాయ్.